ఇప్పుడు నవనాయకుల ఫలితాలన్నీ మనం తెలుసుకున్నామో, ఇకపోతే ఇప్పుడు మనకు ఆఢకము అనేటువంటి దాని గురించి. ఆఢకం అంటే ఇది దేవత కొలపానము అంటారు దీన్ని. దేవతల కొలత ప్రకారం ఉండేది. ఆ కొలత ప్రకారము మనకు వర్షాలు ఎక్కడెక్కడ ఎట్లా పడతాయి అనేటువంటి మనం తెలుసుకున్నాం. ఎంత వర్షాలు ఎక్కడ పడతాయి. అశీతి యోజనం దివ్యం విస్తీర్ణం చ ఉన్నతాంశ వ్రతం ఆఢకస్య ప్రమాణంతో దేవమానైన గణ్యతే. ఇటువంటి ఆఢకంతో సప్తభాగా సముద్రేషు పర్వతేషు తథా నవ చతుర్భాగా ధరణ్యాశు ఏవం వర్షతి చర్చిత. అంటే 8 యోజనముల వెడల్పంట, 100 యోజనములు ఎత్తులైనటువంటి ప్రమాణం యొక్క ఈ దైవమాన యొక్క ప్రమాణముతో మనకు 20 భాగాలు చేశారు. ఆ 20 భాగాల్లో ముఖ్యంగా 7 భాగాలు పర్వతం మీద, 9 భాగాలు 7 భాగాలు సముద్రములందు, 9 భాగాలు పర్వతములందు, ఇంకా పోతే 16 భాగాలు పోని మిగిలినటువంటి ఈ 4 భాగాలు వర్షము మనకు తాగడానికి పంటలకు ఈ భూమి మీద వర్షం కురుస్తుంది. ఈ ఆడక ప్రమాణం చెప్పినారు. తర్వాత రవి ఆర్ద్ర నక్షత్రంలో ఎప్పుడు ప్రవేశిస్తారు అనేది మనం తెలుసుకున్నాం. దాని ఫలితం ఏమి అని తెలుసుకున్నాయి. ఈ సంవత్సరం నిజ జ్యేష్ఠ శుద్ధ నవమి సోమవారం రాత్రి 8:58 రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం చేస్తున్నాడు. రాత్రి కాలంలో ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి పంటలకు మంచిది. దీనివల్ల ప్రజలు సుఖంగా ఉంటారు, సస్యాలు కూడా బాగా పండుతున్నాయి, అనుకూలమైన వర్షాలు కలుగుతున్నాయి. పోతే పశుపాలకుడు కృష్ణుడు, ఇంకా తెలుసు, కృష్ణుడు అయిన దాని వల్ల, గోపాలకుడు అయిన దాని వల్ల గోవులు బాగా పాలిస్తున్నాయి. అంటే గడ్డి బాగా పండుతుంది ఈ సంవత్సరం. అంటే పంటలు బాగా, వర్షాలు బాగా వస్తే గడ్డి బాగా ఉంటుంది అర్థం. కాబట్టి వర్షాలు బాగా వస్తాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటున్నాయి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు, ధరలను మధ్యస్థంగా ఉంటూ ఉన్నాయి. భలే పశువులు తృణం బాగా పండుతూ ఉందన్నమాట. ఇక పోతే మకర సంక్రాంతి. ఈ సంవత్సరము మకర సంక్రాంతి 15/1/2027 శుక్రవారము మకర సంక్రాంతి జరుగుతుంది అనమాట. అంటే 14/1/2027 గురువారం రాత్రి 2:59 అనగా తెల్లవారితే శుక్రవారం నాడు రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఆ రాత్రి వేళ అవుతుంది కాబట్టి పరదినం 40 గడియల వరకు ఈ పుణ్యకాలం ఉంటుంది. కాబట్టి మనము 15/1/2027 శుక్రవారం రోజు ఈ యొక్క మకర సంక్రాంతిని మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరానికి గ్రహణాలు ఒక్కటి కూడా లేవు. ప్రజలందరూ బాగా గుర్తుగా పెట్టుకొని, ఎవరైనా గ్రహణాలు ఉన్నాయంటే నమ్మొద్దండి. ఈ సంవత్సరము మనకు ఈ పరాభవన సంవత్సరంలో ఏ గ్రహణాలు కూడా మనకు కనిపించవు, ఏ గ్రహణాల యొక్క బాధ మనకు ఉండదు. తరువాత కర్తరి అనేది, అంటే ఈ కర్తరి దేనికి మనం చూసుకోవాలంటే, నూతనంగా గృహాలు నిర్మించేటప్పుడు, లేదు కప్పులు వేసేటప్పుడు, లేదా స్తంభాలు పెట్టేటప్పుడు, వాకిళ్ళు పెట్టి ఈ విషయాల్లో మనం చూడాలి. ఇది ఎప్పటి నుండి ప్రారంభమవుతుందంటే 4/5/2026 వైశాఖ బహుళ తదియలు సోమవారము 1:12 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. 11/5/2026 వైశాఖ శుద్ధ దశమిలు సోమవారం రాత్రి 11:03 నుండి నిజ కర్తరి బాగుంటుంది. 29/5/2026 వరకు అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిలు శుక్రవారం ఉదయం 8:17 వరకు ఈ కర్తరి వెళ్ళిపోతుంది. అప్పుడు కర్తరి అంటే ఈ యొక్క 24 రోజులు కూడా గృహాలకు సంబంధించిన విషయాలు మనము ఏవి కూడా మొదలు పెట్టడం కానీ, కప్పులు వేయడం, ఇటువంటి నూతన గృహ శంకుస్థాపనాలు చేయడము చేయొచ్చు. కానీ వివాహాలకు, గృహ ప్రవేశాలకు ఇది అడ్డం రాదు. ఈ సమయంలో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కేవలము గృహాలు శంకుస్థాపనలు అటువంటి మాత్రం చేయవు. తరువాత పుష్కరాలు. ఈ సంవత్సరము
2/6/26 తేదీ నుండి 13/6/2026 తేదీ వరకు యమునా నదికి పుష్కరములు 12 రోజులు జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం మౌఢ్యములు 1/5/15/7/2026 తేదీ ఆషాఢ శుద్ధ విధియ బుధవారం మొదలుకొని 12/8/2026 తేదీ ఆషాఢ బహుళ అమావాస్య వరకు గురు మౌఢ్యమే ఉంటుంది. తరువాత 19/10/2026 ఆశ్వీజ శుద్ధ అష్టమి సోమవారం నుండి 29/10/2026 వరకు ఆశ్వీజ బహుళ చతుర్దశి గురువారం వరకు శుక్రవాద్యము ఉంటుంది. అంటే కేవలము ఇది ఒక 10 రోజులు మాత్రమే ఈ శుక్రవాద్యం. మామూలుగా అయితే 70 రోజులు ఉండేది, కానీ ఈ సంవత్సరం ఒక 10 రోజులు మాత్రం ఆశ్వీజ మాసంలో, అది కూడా శుద్ధ అష్టమి నుండి మనకు ఒక 10 రోజులు చతుర్దశి బహుళ చతుర్దశి వరకు ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే ఈ యొక్క శుభకార్యాలు మనకు వర్జంగా ఉంటున్నాయన్నమాట. తర్వాత ఈ సంవత్సరము ఇకపోతే మనకు మకర సంక్రాంతి ఫలితాలు మనము కొంచెం తెలుసుకున్నాము, చెప్పినాము. 2026 జూన్ 2వ తేదీ నుండి 2027 జూన్ 13వ తేదీ వరకు కర్కాటక రాశి యందు ఈ రవి సంక్రమణం జరుగుతుంది. తరువాత దీనివల్ల మిథునం, కన్య, వృశ్చిక, మకర రాశి, మీన రాశి వాళ్లకు గురుబలం బాగా ఉంటుంది. శని ఈ సంవత్సరము మీనరాశి ఎందే సంవత్సరిస్తున్నాడు కాబట్టి వృషభము, తుల, మకర రాశుల వారికే శని బలం ఉంటుంది. కుంభ, మీన, మేష రాశులకు ఏళ్ళనాటి శని ఉంటుంది. సింహరాశి వారికి అష్టమ శని, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంటుంది. ముందుగా ఇవన్నీ మనము ఏ రాశుల వారికి ఈ అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు, తర్వాత ఏళ్ళు నడుచుకుంటాయో అది చూసుకొని మనము మన పనులు మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ శని బలము, గురుబలము అనేది అయిపోయిన తర్వాత ఇంకా ముఖ్యంగా మనము ఇక్కడ మన బలాబలాలు తెలుసుకోవాలన్నమాట.